భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు దినపత్రికలో మనకు ఒక న్యూస్ పబ్లిష్ అవ్వడం జరిగింది. అదే ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రంలోని 16 బీసీ సంక్షేమ గురుకులాల్లోని ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు, అది కూడా ఒప్పంద ప్రతిపాదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంటర్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టనుంది. పోస్టులకు సంబంధించిన అర్హత, ఇతర వివరాలకు www.asci.org.in అనే వెబ్సైట్ని సందర్శిస్తే అందులో దీనికి సంబంధించిన వివరాలు అనేవి ఉంటాయి. మరి మీరు ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఇంట్రెస్టెడ్ అయితే, అంటే ప్రధానోపాధ్యాయుల పోస్టు, అది కూడా ఒప్పంద ప్రతిపాదికన, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద, ఒకవేళ దీనికి అప్లై చేయాలనుకుంటే మీరు చూడాల్సిన వెబ్సైట్ www.asci.org.in. మరి దీనికి సంబంధించిన వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి అంటే మనం ఒక వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో www.asci.org.in అనే వెబ్సైట్ మనకు పైన కనిపిస్తుంది. నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒకవేళ దాన్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఇది ఎంటర్ అయిన తర్వాత మనం స్క్రోల్ చేయాలి. క్రిందికి స్క్రోల్ చేయంగానే ఎక్కడుందా అని వెతికితే మనకు లాస్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆపర్చునిటీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆపర్చునిటీస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ప్రిన్సిపల్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనకి ఇక్కడ లింక్ కనిపిస్తుంది. మీరు ఈ లింక్ అనే దాన్ని క్లిక్ చేయంగానే మీకు విత్ డీటెయిల్స్తో సహా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లీడర్షిప్ త్రూ లెర్నింగ్ అనే దాని కింద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ప్రిన్సిపల్స్ ఇన్ MJPAPBCWREIS రిక్రూట్మెంట్ నోటీస్ మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళకు సంబంధించి. మరి మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాను, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ కి సంబంధించిన జాబ్. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఓకే, మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, దీనికి సంబంధించి మనం ఇక్కడ వివరాలు చూడొచ్చు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అంటే పీజీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ BEd ఆర్ MEd ఫ్రమ్ యాన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై UGC, అంటే క్యాండిడేట్ ఐదర్ BEd కానీ లేదా MEd కానీ క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈజ్ డిజైరబుల్, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ 50 to 65 వరకు ఉండవచ్చు. తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మినిమం 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ టీచర్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ రిక్వైర్డ్, అంటే మినిమం 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లేడీస్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ పోస్టింగ్ ఇన్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులో లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది గర్ల్స్కి సంబంధించిన వాటికి అయితే అలాంటి వాటిలో పోస్టింగ్ ఇవ్వడానికి లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ టీచర్గా గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పనిచేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రిఫరెన్స్ మే బి గివెన్ టు ద ప్రిన్సిపల్స్ రిటైర్డ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఏవైనా గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటివి అంటే APREIS, తర్వాత MJPABCWREIS ఇలాంటివి అనమాట. ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసి రిటైర్డ్ అయిన ప్రిన్సిపల్స్కు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేమెంట్ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఆఫ్
40,000 per month. ఒకవేళ దీంట్లో సెలెక్ట్ అయితే వాళ్ళకు 40,000 per month అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇనిషియల్ కాంట్రాక్ట్ విల్ బి ఫర్ 1 year. కాంట్రాక్ట్ అనేది 1 year ఫస్ట్ లో ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి దీన్ని రెన్యువల్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ప్రిన్సిపల్స్ ఎంగేజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కెన్ బి షిఫ్టెడ్ టు అదర్ స్కూల్స్ బేస్డ్ ఆన్ దేర్ నీడ్. అంటే ఒక్కోసారి మనకి అవసరాన్ని బట్టి ప్రిన్సిపల్స్ ను ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ కూడా మార్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇక్కడ మనకి అప్లై చేసిన వాళ్ళలో ఎగ్జామ్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా అప్లై చేసిన వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ టు అటెండ్ పర్సనల్ ఇంటర్వ్యూ బై ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్. ఓకే, అప్లై చేసుకున్న వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ కరెక్ట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి కరెక్ట్ మొబైల్ నంబర్ అనేది మీరు కరెక్ట్ గా ఇస్తేనే మీకు మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ క్యారీ 2 copies ఆఫ్ ఈచ్ డాక్యుమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఒకవేళ మీకు షార్ట్ లిస్ట్ చేయబడినట్టు మెసేజ్ వస్తే మీరు 2 copies ని తీసుకుని వెళ్ళాలి, మీ యొక్క జిరాక్స్ కాపీస్ డాక్యుమెంట్. అందులో ఏమేమి ఉండాలి అంటే ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, తర్వాత కాపీస్ ఆఫ్ రిలవెంట్ క్వాలిఫికేషన్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ రిటైర్మెంట్, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు ఇవన్నీ ఉండాలి. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ప్రీవియస్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎంజేపీఏ నీడ్ నాట్ అప్లై అగైన్. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన దాన్ని కొరియర్లో కానీ లేదా పోస్ట్లో కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ బై హ్యాండ్ కానీ 28 జనవరి 2018 5 PM లోపల ఈ అప్లికేషన్స్ అనేవి పంపించాలి. తర్వాత లాస్ట్ డేట్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. లాస్ట్ డేట్ తర్వాత వచ్చిన వాటిని తీసుకోనబడదు. తర్వాత టెంటేటివ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండొచ్చు దీనికి సంబంధించి అంటే ఫిబ్రవరి 2, 2019 ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ బై ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్. అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు. ఓకే, షార్ట్ లిస్ట్ చేయబడిన క్యాండిడేట్స్ కు ఎస్ఎంఎస్ ఈమెయిల్ అనేది వస్తుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలి, అప్లికేషన్ అనేది ఈ అడ్రస్ కి పంపించాలి. డాక్టర్ లక్ష్మి బి. ఓకే, ఇక్కడ మీరు అడ్రస్ అంతా చూడొచ్చు. ఈ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ అడ్రస్ కి మనం ఏం చేయాలంటే ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయ్యి అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇది టోటల్ గా మనకు రిటైర్డ్ అయిన వాళ్ళకే ఇది ఎలిజిబిలిటీ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఈజ్ 50 to 65 years అని చెప్పడం జరిగింది. అంటే 50 to 65 years అంటే ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. దీంట్లో మన యొక్క డీటెయిల్స్ అడగడం జరిగింది. పేరు, తర్వాత ఫోటో, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేటివ్ డిస్ట్రిక్ట్, క్వాలిఫికేషన్స్, ఎంప్లాయ్మెంటల్ స్టేటస్ ఆఫ్ అప్లికెంట్, తర్వాత ఎక్స్పీరియన్స్, లెంత్ ఆఫ్ టోటల్ సర్వీస్ ఇంతకుముందు చదివింది, తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ రిసీవ్డ్ ఎనీ అవార్డ్స్, తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అండ్ దెన్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డిక్లరేషన్, అండ్ దెన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అప్లికేషన్ ని ఏ అడ్రస్ కి పంపివ్వాలి అనే విషయం కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం మనం కంప్లీట్ గా టోటల్ గా ఫిల్ చేసి ఈ అడ్రస్ అనే దానికి పంపించాలి. ఓకే, ఈ అడ్రస్ కి మనం పోస్ట్ చేయంగానే ఇది వాళ్ళకు చేరుతుంది. మీ యొక్క డీటెయిల్స్, మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటినీ వాళ్ళు 1-2 సార్లు కంప్లీట్ గా పరిశీలించిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరే కనుక షార్ట్ లిస్టెడ్ లిస్ట్ లో ఉంటే మీకు ఎస్ఎంఎస్ కానీ లేదా ఈమెయిల్ కానీ మీ యొక్క మొబైల్ కి లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి పంపడం జరుగుతుంది. మీకు అలాంటి మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎప్పుడు? ఫిబ్రవరి 2, 2019 ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అలా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు 2 sets ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కి సంబంధించి
2 సెట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. అందులో ఏమేమి ఉండాలి? అప్లికేషన్ ఫామ్ ఉండాలి, తర్వాత రిలవెంట్ క్వాలిఫికేషన్ కాపీస్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి, తర్వాత ప్రూఫ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవి కూడా ఉండాలన్నమాట. ఈ కాపీస్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకువెళ్తే అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని దీనికి రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు శాలరీ చూడొచ్చు. శాలరీ విషయం కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఆఫ్ 40,000 పర్ మంత్. ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు 40,000 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఆపర్చునిటీ అయితే ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసింటారో, పనిచేసి రిటైర్డ్ అయ్యింటారో అలాంటి వాళ్లకు ఇది చాలా మంచి అవకాశం. ఓకే, వాళ్ళ ఏజ్ అనేది 50 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలా ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ లేకుంటే మీ ఫ్రెండ్స్ లోనూ ఎవరైనా ఉండొచ్చు రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు ఈ సమాచారం అనేది ఉపయోగపడొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఇలాంటి సమాచారం మరింత మీకు భవిష్యత్తులో అందించాలి అంటే, లేదా భవిష్యత్తులో మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని మీరు భవిష్యత్తులో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.